కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఎట్టకేలకు బయటికి వచ్చింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 684/2026 కింద పోక్సో కేసు నమోదైంది. ఇందులో నిందితుడి పేరు బండి భగీరథ్, తండ్రి పేరు బి సంజయ్ గా నమోదైంది. ఇక భారత న్యాయ సంహిత చట్టంలోని 74, 75 సెక్షన్లు, పోక్స్ యాక్ట్ 11R/W 12 సెక్షన్ల ప్రకారం కేసు బుక్ అయింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. ఇక మరోవైపు బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరుగుతున్నది. ఇక పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఇప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై మహిళా సంఘాల నేతలు బగ్గుమంటున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు జాప్యం మొదలు ఉల్టా హనీ ట్రాప్ కేసు నమోదు ఇవన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు అనుమానాలు రేగుతున్నాయి. బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన 3 రోజుల తర్వాత తాపీగా సీఎం రేవంత్ ఇవాళ స్పందించారు. తనకు ఇవాళే తెలిసినట్టుగా డ్రామాలు ప్లే చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, ఆలస్యానికి డీజీపీ గారు సంజాయిషి ఇవ్వడం, ఇదంతా పక్కా స్క్రీన్ ప్లే అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులు ఈ సెక్షన్ లో కేసు బుక్ చేశారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ సెక్షన్స్ లో బెయిల్ లభించే సెక్షన్స్ ఉన్నాయా, లభించని సెక్షన్స్ ఉన్నాయంటారా? బండి సంజయ్ సంబంధించినటువంటి వ్యవహారంలో బండి సంజయ్ కుమారుడు బండి సాయి భరత్ కు సంబంధించి ప్రస్తుతానికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ నంబర్ 684/2026 సంబంధించి 74, 75 బిఎంఎస్ యాక్ట్ తో పాటు 11/2/12 పోక్సో యాక్ట్ ను నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితమే రితిరాజు గైక్వాడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తరుణంలో ఆమె ఏ అంశాలపైన విచారణ జరిగింది, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పిటిషన్ సంబంధించి మీరు ఎట్లాంటి విచారణ కొనసాగించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఇప్పటికే బాధితురాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినామని చెప్తున్నప్పటికీ నేరుగా రితిరాజు ఇవాళ రాత్రి కన్నా బాధితురాలు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సాయి భగీరథ్ కు సంబంధించి ఆయన యాటిట్యూడ్, ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిది ఒక ఎస్టాబ్లిష్మెంట్ కు రావాల్సి ఉంటుంది. పోలీసులు దాదాపుగా కేసు రిజిస్టర్ అయ్యి 72 గంటలు గడుస్తా ఉంది. కానీ ఇంతవరకు ఆ పర్సన్ ఎక్కడున్నాడో తెలియదు. కేంద్ర మంత్రి కొడుకు కావడంతో ఆయనను అరెస్ట్ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు దమ్ము ధైర్యం లేదు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోక్సో కేసులో 48 గంటల లోపు నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి దాఖలాలు కనిపించకపోగా తిరిగి ఉన్నతాధికారుల పేరుతో వాళ్ళను అపాయింట్ చేస్తూ ఇంకా విచారణ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి రావడం, ఆ తర్వాత మౌఖిక ఆదేశాల మేరకు డీజీపీ సైబరాబాద్ సిపితో మాట్లాడడం, సైబరాబాద్ సిపి కుకట్పల్లి డీసీపీగా ఉన్నటువంటి ఎంక్వైరీకి పంపించడం, ఇదంతా ఒక డ్రామాలా కనిపిస్తుంది అనేటువంటి మాత్రం బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతవరకు తమకు న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే కేసు పెట్టి మేము 72 గంటలు గడుస్తోంది. కానీ దీంట్లో ఇంతవరకు ఎట్లాంటి అప్డేట్స్ కనిపించడం లేదు. పైపెచ్చు మళ్ళీ అధికారుల పేరుతో కమిటీ వేసి ఉన్నతాధికారుల పేరుతో వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ మా పాపని హెరాస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మహిళలకు, మైనర్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రస్తుతం రితిరాజ్ గైక్వాడ్ పేట్ బషీరాబాద్ పోలీసులతో మీటింగ్ తర్వాత ఆమె నేరుగా బాధితురాలు నివాసానికి చేరుకుంది. అక్కడ ఏం జరుగుతుందనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇవాళ రేపు మళ్ళీ స్టేట్మెంట్ తో కాలయాపన చేసి కోర్టుకు వెళ్లి ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేటువంటిది కేంద్ర సహాయ మంత్రి అనుకుంటే బండి సంజయ్ ఇబ్బంది పెట్టే విధంగా, కేంద్ర వాళ్ళని కాపాడే విధంగా, బాధితులను ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ ఇదైతే జరుగుతుందనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని ఇప్పటికైనా బాధితురాలకి న్యాయం చేయాలంటే వెంటనే బండి సంజయ్కి సంబంధించినటువంటి కొడుకు బండి సాయి భరత్ ను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.